2 రోజుల క్రితం బెంగళూరులో ఓ హోటల్లో సంభవించిన బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఇప్పుడు ఈ ఘటనతో సంబంధాలున్న వ్యక్తి కడప జిల్లాలోనే ఉన్నాడన్న వార్త అక్కడి ప్రజానీకం ఉలిక్కిపడేలా చేసింది. దీంతో కడప జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. ఉగ్రవాదుల కదలిక సమాచారం ఉండడంతో ఎన్ఐఏ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. మైదుకూరు మండలం చెర్లోపల్లి వద్ద టెర్రరిస్టుగా అనుమానిస్తున్న సలీం అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిఎఫ్ఐ సభ్యుడిగా భావిస్తున్న సలీంను చెర్లోపల్లిలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. జేసీబీ ఓనర్కు సలీం ఫోన్లో మాట్లాడడం, ఎవరికీ అనుమానం రాకుండా తన కార్యకలాపాలను సాగిస్తుండడాన్ని ఎన్ఐఏ గుర్తించింది. ఇతనిపై 2 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఇదిలా ఉండగా చెర్లోపల్లెలో ఒక ప్రార్థనా మందిరంలో సలీం తలదాచుకుంటున్నట్లుగా తెలిసింది.